హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫండల్ పొజిషన్ ప్లెజెంటా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ప్లెజెంటా పొజిషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఫలదీకరణ గుడ్డు గర్భాశయంలో ఎక్కడ ఉంటుందో అక్కడ ప్లెజెంటా అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇవైతే 3 పొజిషన్స్లో అయితే ఫామ్ అవుతుంది. అవేంటంటే యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ ఫండల్ పొజిషన్. సో యాంటీరియర్, పోస్టీరియర్ ఈ రెండింటి గురించి క్లియర్గా నేను ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఇంకా మీరు చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. ఈ వీడియోలో ఫండల్ ప్లెజెంటా గురించి క్లియర్గా తెలుసుకుందాం. గర్భాశయంలోని ఫండస్ లేదా పైభాగంలో ఫండల్ ప్లెజెంటా అనేది కనిపిస్తుంది. కొంతమందిలో ప్లెజెంటా పొజిషన్ ఫండల్ యాంటీరియర్లోనూ లేదా ఫండల్ పోస్టీరియర్లోనూ ఉంటాయి. ఫండల్ పొజిషన్లో ఉండడం వల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ప్లెజెంటా ఎక్కడ పెరిగినా అది బిడ్డకు గర్భధారణ సమయంలో తగినంత పోషణను అందిస్తుంది. గర్భం పెరిగే కొద్దీ మాయ అనేది గర్భాశయం యొక్క పైభాగం వైపుకైతే ఇంకా పోతుంది, కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఫండల్ యాంటీరియర్, ఫండల్ పోస్టీరియర్ అనేవి ఆ పొజిషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫండల్ యాంటీరియర్ అంటే ఇది ప్లెజెంటా అనేది ఎక్కువగా గర్భాశయం పైభాగంలో ఉంటుంది, కానీ కొద్దిగా ముందు వైపు అంటే బొడ్డు వైపు విస్తరించి ఉంటుంది. ఈ పొజిషన్ ఉంటే బేబీ మూమెంట్స్ అయితే మనకి తక్కువగా తెలుస్తాయి. ఫండల్ పోస్టీరియర్ అంటే ప్లెజెంటా అనేది గర్భాశయం పైభాగంలో ఉంటుంది, కానీ వెనుక వైపు వెన్నెముక వైపు కొద్దిగా విస్తరించి ఉంటుంది. ఈ పొజిషన్లో అయితే మనకి బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తాయి. బేబీ ప్రతి మూమెంట్ని మనం క్యాచ్ చేయగలుగుతాం. అత్యంత సంక్లిష్టమైన వావిస్థానం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్లెజెంటా బ్రేవియా. ఇది రేర్గా కనిపిస్తుంది అనమాట. బట్ ఈ పొజిషన్ మాత్రం ఎవరికి ఉండకూడదు, ఎందుకంటే ఈ స్థితిలో గర్భం యొక్క 3వ త్రైమాసికంలో గర్భాశయం కప్పబడి ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన రక్తస్రావానికి దారితీస్తుంది మరియు జాగ్రత్తగా వైద్య సంరక్షణ అయితే అవసరం ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు ఫండల్ పొజిషన్ గురించి అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ప్రెగ్నెన్సీ గురించి కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూడని వారు చూసేయండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను.